చేశారు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ నేను వేశాను. నాకు ఓటు ఎందుకు వేయాలి అంటే రెండు మాటలు చెప్పాను. నాకు ఓటు ఎందుకు వేయాలి అంటే గతంలో ఏ ఎమ్మెల్యే కూడా, గతంలో నాకంటే ముందున్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేనటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశారు. ఏదైతే అభివృద్ధి లేదు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారో ఈ రోజు మనం నిలుస్తూ ఉండే రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు మనం వేసుకున్నటువంటి రోడ్డు 2019 ముందు ఇది గుంటూరు రోడ్డు నుంచి గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ పట్టణంలో ఎంతో మంది కొమ్ములు తిరిగి 40 సంవత్సరాల అనుభవం ఉండే రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంటుందో తెలుసు కదా ఈ అందరికీ కూడా. ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ప్రతి గడపలో చెప్పండి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నాకు 2019లో ఓటు వేసిన దానికి ఈ రోజు పలమనేరులో 100 పడకల ఆసుపత్రి పూర్తి వసతులతో బడులు మన ప్రాంతాల్లో మన గ్రామాల్లో బడులు ఉండేవి. ఎండకి ఎండే వాళ్లకు తడిచే రూములు ఉండేవి. మట్టడి ఎండ పిల్లలు చెప్పులు లేకుండా స్కూల్ పోయే వాళ్ళు గుర్తుందా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోనే ఈ రోజు మీ బిడ్డలు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డకు మంచి స్కూళ్ళు, మంచి భోజనం, మంచి యూనిఫామ్, పుస్తకాలు ఇచ్చారు. అదేవిధంగా మీకందరికీ తెలుసు ఈ పలమనేరు నియోజకవర్గంలో 2019 ముందు ఎన్నో గ్రామాలకు రోడ్లు లేవు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా 2019లో మీరు ఓటేశారు కాబట్టి ఆ రోడ్లను నేను వేయగలిగాను. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా మీరు ప్రతి గడపలో తెలియజేయాల్సింది ఒకటే ఏమి అంటే గడప గడపకు వెంకటన్న అమలుపోతాడు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ప్రలోభాలు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు